హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఏంటి అదంటే సాంబార్ రైస్ అనమాట. సో ఎంతమందికి సాంబార్ రైస్ అంటే ఇష్టం? సాంబార్ రైస్ అంటే ఇక్కడ మన తెలంగాణలో అయితే చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ కొంతమందికి తెలియని వాళ్ళు సాంబార్ని రైస్ని కలిపి వండేస్తారా, లేదా సాంబార్ సపరేట్గా రైస్ సపరేట్గా చేసుకొని రెండు ఒకే దగ్గర వేసేస్తారా, ఎలా చేస్తారా అని చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో పర్సనల్గా అడిగారు, అలాగే కొంతమంది లైవ్లో కూడా ఇంతకుముందు కూడా నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. సో షార్ట్ వీడియోస్లో చూసిన వాళ్ళకి ఎవరికైనా రెసిపీ ఫుల్ కావాలి అంటే కమెంట్ చేయండి అంటే కమెంట్ చేశారనమాట. సో ఫుల్ రెసిపీ అయితే నేను సాంబార్ రైస్ పెట్టేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే సాంబార్ రైస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో. సో ఫస్ట్గా అయితే నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. దాంట్లో సగం గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అనే కాదు, సో మీ దగ్గర ఏ పప్పు ఉన్నా కూడా, కందిపప్పు, పెసరపప్పు, అలాగే మైసూర్ పప్పు, ఏ పప్పు ఉన్నా వేసుకొని అయితే చేసుకోవచ్చు ఈ సాంబార్ రైస్. మెయిన్గా అయితే శనగపప్పు కొంచెము కందిపప్పు అయితే వేస్తారు. సో కొంచెం తొందరగా ఉడకాలి అని చెప్పి నేను పెసరపప్పు అయితే వేసి చేశానమాట. ఆ పెసరపప్పులో పెసరపప్పు కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం రెండు టమాటోలు, నెక్స్ట్ ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ బీన్స్, ఆలు ఇవన్నీ ఉన్నాయంటే కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర క్యారెట్ ఒకటే ఉండే, క్యారెట్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా అవైతే ఒక 5-6 విజిల్ వచ్చి ఇట్లా మెత్తగా ఉడికేంత వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. సో అవి మెత్తగా ఉడికిన తర్వాత సో ఇంకా మనమైతే రైస్ని ఉడకబెట్టుకున్నాక ఇలా మెత్తగా అవుతుంది కదా. సో ఒకసారి అయితే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలి రైస్ని అయితే. సో తర్వాత ఇంకా దాంట్లో సరిపడా మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, మెయిన్ పోపు ఇది ప్రాసెస్లోనే టేస్ట్లోనే ఉంటుంది, ఈ పోపులోనే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. సో దీంట్లో ఆవాలు జీలకర్ర కన్నా మెయిన్ సో ఇలాచీ, లవంగ అండ్ దాల్చిన చెక్క, ఈ 3 అయితే వేయాలన్నమాట. సో ఈ 3 వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఇదే విధంగా ప్రాసెస్ చేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, 4-5 అయితే దంచి వేసుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను. మనం నార్మల్గా సాంబార్కి చేసినప్పుడు వాడతాం కదా, సో అదే సాంబార్ పౌడర్ అనమాట. సో సాంబార్ పౌడర్ వేసినాక ఒక లెమన్ అయితే పిండండి. ఇక్కడ చింతపండు కూడా మనం వేసుకోవచ్చు, బట్ చింతపండు వేయకుండా నేను లెమన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి సో లెమన్ అయితే వేస్తున్నాను. లెమన్ వేసి అయితే చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఇంకా లెమన్ వేస్తే కూడా. సో ఇంకా మంచిగా పోపును అయితే ఫ్రై చేసేసుకొని ఏదైతే రైస్ ఉందో రైస్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి రైస్ అయితే కొంచెం లూజ్ అయింది కదా. సో ఇక్కడ ఈ రైస్లో పోపును మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇంకా పోపునైతే అందులో వేసుకున్న తర్వాత మనం మంచిగా కలిపేసుకున్నాం కదా, సో ఈ విధంగా అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఒక 2 స్పూన్లంతా నెయ్యి అయితే వేసేసుకోవాలి. సో నెయ్యి కంపల్సరీ ఫ్రెండ్స్, నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో నెయ్యినైతే స్కిప్ చేయకండి, నెయ్యి చాలా టేస్టీ వస్తుంది. ఫైనల్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి మనకి తిరుపతిలో పెడతారు కదా, సో అదే టేస్ట్ ఉంటుందన్నమాట సాంబార్ రైస్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సైడ్ డిష్ ఏంటి అంటే పాపడ్ ఉంటుంది కదా, పాపడ్ అయితే ఎంచుకొని తినండి. సో ఇక రోజు నైట్ అయితే మన దగ్గర పాపడ్